ఆయన ఒక ఎమ్మెల్యే, ఉమ్, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఓకే. కానీ ప్రతి మనిషికి ఒక మతం ఉంటుంది కదా, పర్సనల్గా ఒక మతం ఉంటుంది. ఉండొచ్చు. మతానికి ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఆయన Yes. ఆయన హిందూ కాబట్టి హిందూ ఆలయానికి వెళ్ళారు. అక్కడ గతంలో రామాలయం ఉంది అని ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఏదో చూపిస్తున్నారు. ఆ రామాలయాన్ని అంతా లేకుండా చేశారు, అక్కడ ఏదో ఎంక్రోచ్ చేసినట్టుగా చేశారు అని ఆయన మాట్లాడుతున్నారు. సో అక్కడ గుడి కడతాను, నేను హిందూగా అక్కడ గుడి కడతాను అని చెప్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు గుడి కడతాను అని అంటే వద్దనేది ఎవరు ఉంటారండి? మ్మ్. ఇప్పుడు ఏదైనా ఇట్స్ ఎ కమ్యూనిటీ అసెట్, మ్మ్. ఇట్స్ ఎ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక స్కూల్ కట్టినా, ఒక హాస్పిటల్ కట్టినా, ఒక టెంపుల్ కట్టినా టోటల్ కమ్యూనిటీ కదా. కమ్యూనిటీకి ఉంటుంది. సో కమ్యూనిటీ యాసెట్ క్రియేట్ చేస్తానంటే Hmm. నో అనేవాళ్ళు ఎవరు లేరు. మ్మ్. అయితే ఏ యాసెట్ ఎక్కడ క్రియేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కోస్టల్ ఏరియాలో చాలా చోట్ల పనిచేశాను. వెన్ యూ గో టు ఫిషర్మెన్ కాలనీ, మ్మ్. ఎవ్రీ ఫిషర్మెన్ కాలనీ ఇన్ ది విలేజ్ సెంట్రంలో దే హ్యావ్ రామాలయం. మ్మ్. అది అది దట్ ఈస్ ది సెంట్రమ్ అనమాట. సిటీ సెంట్రమ్ లాగా ఉంటుంది ప్రతి విలేజ్ కూడా. రామాలయం సెంటర్ అనేది planned గా. జనరల్గా వింటాం. అదే అదే సెంటర్ ఊరికి మధ్యలో ఉంటుంది. మ్మ్. అది అది ఒక కల్చర్ అండ్ ట్రెడిషన్. మ్మ్. అక్కడ నువ్వు పాడుపడిపోయింది ఉంటే మంచిగా కట్టు, మ్మ్. దే విల్ అప్రిషియేట్. మ్మ్. అలాగే వేరే కమ్యూనిటీ ఉన్న చోట, వేరే దేవాలయం ఉన్న చోట వాళ్ళకి కావాల్సింది మాస్క్ అంటే మాస్క్, చర్చ్ అంటే చర్చ్, ఇవ్వు, అది దేర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే దెర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఈజ్ ఆ పెదపేట మాలపల్లి అనే చోట మ్మ్. ఒక 2 acres ల్యాండ్ ఉంది, దానికి అనుబంధంగా ఈ టెంపుల్ ఉంది. ఓకే. ఇది అనాదిగా వాళ్ళ కులదైవం గొంతెనమ్మ గుడి అని అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు. మ్మ్. అయితే ఇన్ బిట్వీన్ సమ్ 20 years బ్యాక్ ఎప్పుడో ఆ ఊర్లో ఉన్నటువంటి వైశ్యస్ రెండు రెండు విగ్రహాలు తెచ్చిపెట్టారు, రాముడు అండ్ అదర్ డైటీస్ మ్మ్. తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మ్మ్. పెట్టిన తర్వాత అది జరిగింది, దాన్ని ఎవరో పట్టించుకోలేదు, అది అలా శిథిలమైపోయి ఉన్నాయి. మ్మ్. అది ఎప్పుడైతే పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి రామగుడి అని అనడం పాపులర్గా జరిగింది తప్ప దాని అక్కడ ఏమి లేవు, ఏవి ధూపదీప నైవేద్యాలు ఎలాంటివి ఏం జరగట్లేదు. అయితే దానికి అనుబంధంగా ఉన్న 2 acres భూమి ఉందే, అది వీళ్ళు మీటింగ్స్ అవి పెట్టుకుంటున్నారు, కూటములు పెట్టుకుంటున్నారు, ఓ. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మ్మ్. ఈ భూమి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఐ భీమవరం అని ఉంటుంది, ఆక్విడ్ నుంచి మ్మ్. ఫ్యూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆ దారిలో ఉంది. మ్మ్. సో అది కబ్జా చేయాలనేది ఇతని ఆలోచన. మ్మ్. మ్మ్. ఆ పక్కన అన్ని రాజుల భూములు ఉన్నాయి. మ్మ్. ఈ ఎస్సీలు వాడుకునే భూమి తర్వాత అంత వాళ్ళదే, ఆ విలేజ్ స్టార్ట్ అవుతుంది. మ్మ్. విలేజర్స్ స్వయంగా నాకు చెప్పింది. మ్మ్. సో ఈ భూమిని పబ్లిక్ పర్పస్కి లాక్కుని అక్కడే 2-3 ఆఫీసులు కట్టి ఈ సైడు, ఆ సైడ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏవి చేసుకుంటే వీళ్ళ ల్యాండ్స్కి వాల్యూ వస్తుంది. ఆ అంటే చెరుకుపల్లెల దారి అదే, ఐ భీమవరాన్ని కూడా ఆకువీళ్ళు కలిపేసి మున్సిపాలిటీ చేయాలి, పెద్ద మున్సిపాలిటీ చేయాలనేటువంటిది ఇతని ఆలోచన. ఇప్పుడున్న ఆఫీసులు ఈ లేబర్ నివసించే కాలనీలో ఉన్నాయి. అక్కడికి ఈ రాజులు వచ్చి ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడానికి దానికి ఒక నామోషి అంటారు. అందుకని ఆఫీస్ అక్కడి నుంచి లేపేసి వీళ్ళు వాడే భూములు పెట్టేస్తే అప్పుడు మేము ఈ లేబర్ లోపల నుంచి రాకుండా బయట నుంచే వచ్చి ఆఫీస్కి బయట నుంచి వెళ్ళొచ్చు. సో ఇన్ని రకాలైనటువంటి సామాజిక కుట్రలు, సామాజిక కోణాలు దానిలో పెట్టుకుని పైకి దేవుడు మతం అని ఇమోషన్స్ క్రియేట్ చేసి అదేదో సమ్ పీపుల్ ఆర్ అపోజింగ్ అన్నట్టు, సమ్ పీపుల్ ఆర్ ఫేవరింగ్ అన్నట్టు, మళ్ళీ విత్ ఇన్ ది షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీలోనే కొంతమంది ఈయన కొనేసి వాళ్ళకి బీరు పోయించి బిర్యానీలు ఇచ్చి కొంతమంది ఇతని వైపు లాక్కుని ఇతని వైపు మాట్లాడించుకుంటూ భయంతో డబ్బుతోటి 2 రకాలుగా. అంటే నా దగ్గర క్లియర్ కట్ పిక్చర్ ఉంది కాబట్టి, నా దగ్గరికి పెద్దపేట మాలపల్లి పెద్దలు వచ్చి నాతో కలిసి కూర్చుని మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను క్లియర్ కట్గా. ఎవరో సమ్ టీచర్గా పనిచేసిన అతన్ని కొనుక్కుని అతనితోటి వీళ్ళ మీద తిరుగుబాటు చేయించి వీళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడించి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కుట్రలన్నీ నీచంగా, హీనంగా, చాలా కిందకి దిగజారిపోయినటువంటి స్థానంలో. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ అంటే 2 లక్షల ఓటర్స్ ఉంటారు. ఇది వెరీ స్మాల్ విలేజ్, స్మాల్ పాపులేషన్. అక్కడ స్ట్రీట్ లెవెల్ పాలిటిక్స్ చేయడానికి ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి వెళ్తున్నాడు అని అంటే వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇట్ ఈజ్ అనేది ఒకటే. రెండోది, సో హిందూ దేవాలయానికి సంబంధించిన 2 acres భూమిని వేరే ఇంకెవరో వాడడం, వేరే మతానికి సంబంధించిన కార్యక్రమాల కోసం వాడడం, అది దేవాలయ భూమి కాదు. దేవాలయ భూమి దేవాలయ భూమి అయితే అసలు ఇష్యూ లేదు కదా. దేవాలయ భూమి కాదు, అది సత్రం అని చెప్పేసి ఉంది. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ విత్ ది కమ్యూనిటీ. అది టెంపుల్ ల్యాండ్ అని ఇక్కడ విన్నా నేను. ఇది ఓన్లీ 3.5 cents. అది ఓకే. అది గుడెన్ ఉందని వారు చెప్తున్నారు. ఒకవేళ గుడెన్ ఉంటే లెట్ ఇట్ బి గుడి, దేర్ ఇస్ నో ఇష్యూ ఆన్ దట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రినోవేట్ ద టెంపుల్, లెట్ హిమ్ రినోవేట్, ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. మంచి గుడి కడితే మంచిదే కదా, అందరికీ బాగుంటుంది.
ఇక్కడ అనదర్ పాయింట్ ఏంటంటే అక్కడ అతనే అడిగాడు, ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా అని అడిగాడు. చూసాను నేను. అంటే లేరని చెప్తున్నారు. ఒక్క హిందువు కూడా లేని దగ్గర నువ్వు గుడి ఎందుకు కడతావు? హిందువులు ఉన్న దగ్గర కట్టు. దే విల్ ఎంజాయ్, అంటే దే విల్ ప్రే, ఆ చుట్టూ అంబియన్స్ అన్నిటిని కూడా ఆనందపడతారు అక్కడ కదా. హిందువులు ఎవరు ప్రస్తుతం అక్కడ హిందువులు ఎవరు లేకపోవచ్చు, కానీ గుడి అయితే ఉంది కదా, ఆ గుడిని పునరుద్ధరించాలని ఆయన అనుకుంటే తప్పే ఉంది. అందరూ తప్పులేదు, గుడి కట్టడం తప్పులేదండి. ఇట్స్ వెరీ క్లియర్. లెట్ హిమ్ స్పెండ్ lakhs of crores of rupees and rebuild it. There is no issue. బట్ దాని నెపంతో అక్కడ గొడవలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈయనే 50 మంది పోలీసుల్ని, 50 మంది కార్యకర్తలను, జనసేనలను తీసుకుని వెళ్ళి అక్కడ రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? ఇతను వెళ్ళిపోయిన తర్వాత గొడవలు జరిగితే నా మీద దాడి జరిగిందని ఈయన చెప్పుకోవటం ఏంటి? ఏంటి సార్ గొడవ ఎందుకు జరిగింది అసలు? ఎందుకు వాళ్ళకి అభ్యంతరం ఏంటి? రఘురామకృష్ణరాజు గారు వచ్చారు, ఓకే, ఆ ఖాళీ ప్లేస్లో వాళ్ళ సత్రమో ఇంకేదో కార్యక్రమాలు చేసుకునే ప్లేస్లో ఆఫీసులు కడతా అంటున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఫస్ట్ ఇతను వెళ్ళినప్పుడు అది గొంతెనమ్మ గుడి అండి, మాకు అది కావాలి, అది కడితే కట్టించండి అని అడిగారు వాళ్ళు. అడిగితే ఆ విజిట్లో దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఎవరు లేరా అది ఇదని అడిగేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉగాది టైంలో వచ్చినప్పుడు వీళ్ళు ఆయనకి ఏదో సన్మానం చేసి షాల్వా కప్పి దండలేసి బొట్లు పెట్టి ఏదో మంచిగా రిసీవ్ చేసుకుని చూశారు. అప్పుడు ఇతను నేను ఇక్కడ రామ టెంపులే కడతాను అనేటువంటిది ఏదో ఒక శబ్దం చేసి వాళ్ళని విడదీయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే ఇతను ఇంత ఇదిగా మాట్లాడాడో ఆ ఊరిలో కొంచెం గ్రూపిజం స్టార్ట్ అయింది. గ్రూపులు స్టార్ట్ అయినాక ఈ ఎంకరేజ్డ్ గ్రూపిజాన్ని ఎంకరేజ్ చేసేసి దాన్ని స్ప్లిట్ చేయాలి. అంటే మెయిన్ ఐడియా ఏంటంటే, వీళ్ళు అక్కడ మీటింగ్లు పెట్టుకుంటారండి, ఆ ల్యాండ్లో ప్రార్థనలు పెట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అది ఫోకస్ వచ్చి ల్యాండ్, టెంపుల్ కాదు. సో ఎప్పుడైతే ఈ టెంపుల్ కట్టేసిన తర్వాత వాళ్ళని నివారించడం అనేది జరుగుద్దో, ఆ ల్యాండ్ తీసుకుని అతని ఇనీషియల్ ప్రపోజల్ ఏంటంటే మున్సిపల్ హౌస్ కడతాను అక్కడ అంటాడు. ఫస్ట్ 2 acres మున్సిపల్ హౌస్ అవసరం లేదు కదా, 10 cents సరిపోద్ది. ఇక రిమైనింగ్ స్లోలీ దే వాంట్ టు ఎంకరేజ్, ఓకే, ఆ గ్రాప్ చేయాలనేటువంటి. బయట ఉన్న హిందువులు బయట చాలా మంది చూస్తున్నది ఏంటంటే, దాన్ని పర్టికులర్ గోదావరి జిల్లాలో విపరీతంగా ఎక్కడంటే అక్కడ చర్చిలు కట్టేశారు, కొత్తగా కట్టేశారు, గవర్నమెంట్ భూముల్లో కట్టేశారు, ఆక్యుపై చేసి కట్టేశారు. అరే ఉన్న దేవాలయాన్ని, ఉన్న రామాలయాన్ని పునరుద్ధరిస్తానని త్రిపులార్ గారు అంటే ఎందుకు అక్కడ వచ్చి దాడులు చేసే పరిస్థితి ఉంటుంది? దాడులు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది వాళ్ళకి? దాని గురించి దాడి చేయలేదు, టెంపుల్ కడతానన్నందుకు దాడి చేయలేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇతను రెచ్చగొట్టిన తర్వాత ఇతను బయటికి వెళ్ళాక బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని రకరకాల బూతులు తిట్టి రకరకాలుగా మాట్లాడితే ఆ పౌరుషంలో ఏమంటారు దాన్ని, ఆ ఉద్రేకంలో స్పర్ ఆఫ్ ద మూమెంట్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయినప్పుడు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్కి వాడుతున్నాయి ఉన్నాయి, చెక్కలు, దాన్ని కొట్టిన మేకులు ఇవన్నీ ఉంటే అవి పట్టుకుని కొట్టుకున్నారు. ఆ మేకులు ఉన్న చెక్కలతో కొట్టినందువల్ల మేకులు దిగినాయి. అది ప్రీ ప్లాన్డ్ రైట్ అయితే కాదు, ప్రీ ప్లాన్డ్గా చేసిన గొడవ అయితే కాదు. అంటే వీళ్ళొచ్చి ఇక్కడ గొడవ చేశారు, కానీ వీళ్ళు వెళ్ళి గొడవ చేయలేదు కదా. కానీ పాయింట్ ఏంటంటే, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ దళితులు ఎవరైతే క్రిస్టియన్స్గా మారారో వాళ్ళందరూ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉంటే దళితులకు వచ్చే స్కీమ్స్ ఇంకేవో వాళ్ళు రాకుండా, దళితులుగా ఉండొద్దు, వాళ్ళు క్రిస్టియన్స్గానే ఉండాలి అనే దానికి సంబంధించి చాలామందికి కలెక్టర్ కంప్లైంట్ చేశారు. రఘురామకృష్ణరాజు క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఒక పోర్ట్రేషన్ ఉంది. ఆ కారణంగా ఆయన పైన అటాక్ చేయడానికి అది ఒక అవకాశంగా ఆ ప్రాంతానికి సంబంధించిన దళిత క్రిస్టియన్స్ ఇంకెవరో తీసుకున్నారని అనుకోవాలా? అటాక్ వరకైతే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఏ విధంగా అంటే, దే నెవర్ కన్స్పైర్డ్, అంటే ఆ రకమైన అటాక్ కూడా చేద్దాము, ఇతని మీద తిరుగుబడదాం అని అనుకున్న దాఖలాలు అయితే లేవు అక్కడ. ఎందువల్ల లేవంటే రెండు లాజికల్ రీజన్స్. ఒకటి, వీళ్ళంతా గ్రూప్ అయ్యి అతని మీదకి వెళ్ళలేదు, అతని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయలేదు, అతను ఎక్కడో ఉంటే వెళ్ళి గొడవ పడలేదు. వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ జీవితం, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ మీదకి దాడి చేయటానికి ఇతను జనం తీసుకొచ్చాడు. జనం తీసుకొచ్చి ఇతను వెళ్ళిపోయి వాళ్ళని ఉసుగొల్పిన తర్వాత వాళ్ళు దాడికి దిగబడితే వీళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్లో తిరగబడ్డారు. ఓకే, అంతే తప్ప వీళ్ళు దాడి చేయాలనే ఆలోచనే లేదు. దాడి చేయాలనే ఆలోచనే ఉంటే వాళ్ళ దగ్గర కత్తులు, కటార్లన్నీ ముందే ఉండే. అక్కడ రోడ్డు మీద ఉన్నాయి, అక్కడ నిర్మాణంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న చెక్కలు, రాళ్ళు తీసుకుని కొట్టుకోరు కదా. ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉండుంటే, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ థ్రాష్, అది అబద్ధం. అసలు అతను దాడి చేయాలని అనుకోలేదు వాళ్ళు. ఇదంతా ఇతని క్రియేషన్. సో ఇట్లా ఎందుకు ఇలా అబద్ధాలు మీరు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నారు, పైగా 2 మతాల మధ్య ఎందుకు గొడవ పెడుతున్నారు, చర్చెస్ కట్టారా, టెంపుల్స్ కట్టారా, మాస్కులు కట్టారా అనేది అనాథరైజ్డ్గా అన్ని రిలీజియన్స్ ఉన్నాయండి. ఓకే, సో బీయింగ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఐ క్యాన్ టెల్ యూ, నాట్ ఓన్లీ హియర్, నేను ఆదిలాబాద్ దగ్గర నుంచి చూస్తున్నాను. ఆదిలాబాద్లో నేషనల్ హైవే వేయడానికి అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు.
ఉట్నూరు దగ్గర హత్నూర్ గుడి హత్నూర్ దగ్గర సార్ ఆ విలేజ్ నేమ్ ఒప్పుకోకపోతే మేము ఓవైసీ వాళ్ళందరిని కాంటాక్ట్ చేయాల్సి వచ్చింది. బీయింగ్ ఏ జాయింట్ కలెక్టర్ ఐ రిక్వెస్టెడ్ దెమ్, మీరు రండి ఒకసారి వచ్చి వీళ్ళతో మాట్లాడండి, నేషనల్ హైవే ఆగిపోతుంది అంటే అది తీసేయడానికి అభ్యంతరం, నేను ఆల్టర్నేట్ సైట్ ఇస్తాను అని అట్లా ఆ స్థాయిలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రతి చోట ఉంది. ఓకే, నేను అందుకే ఏమంటానంటే మీరు యూనివర్సల్ పాలసీ తీసుకోండి. మీరు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? రఘురామకృష్ణరాజు అదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట మీరు. అంటే మీరు యూజ్లెస్ ఫెలో అనే పదం ఆయన మిమ్మల్ని ఉద్దేశించి వాడారు. ఇప్పుడు అతను కన్ఫ్యూజ్ అయ్యాడండి. ఫస్ట్ ఏ విధంగా అంటే చాలామంది మాట్లాడుతున్నారు, అతను నిర్దిష్టంగా నిశ్చితంగా పరిశీలన చేయలేదు. నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఈవెన్ ఫ్యూచర్లో కూడా భాష అనేటువంటిది ఒక పద్ధతిలో, గౌరవం అనేటువంటిది ఒక పద్ధతిలో, మనకు ఉన్నటువంటి సంస్కారం ప్రకారంగా మాట్లాడతాం. ఇంతవరకు మాట్లాడాం, ఫ్యూచర్లో కూడా అలాగే మాట్లాడతాం. అది మా పాలసీ, పార్టీ పాలసీ. అయితే ఎవరో ఆగింది, ఎవరో మాట్లాడింది తీసేసుకుని అందరినీ కట్టగట్టి వాడు వీడంటూ అతను మొదలుపెట్టాడు. అనడమే కాకుండా అతను క్లియర్గా అడుగుతుంటే కూడా వాడే అని, గాడు అని కూడా అతను సంబోధించాడు. నేను అదే అంటున్నా, అతను స్ట్రీట్ లెవెల్ పాలిటిక్స్ చేస్తూ స్ట్రీట్ లెవెల్ భాష మాట్లాడుతున్నాడు. పదవి అయితే పెద్దది ఉంది కానీ అతను మనసులో కానీ బ్రెయిన్లో కానీ ఆ పెద్దతనం లేదని అనిపిస్తుంది నాకు. క్లోజ్ చేద్దాం ఆ టాపిక్. ఏం చెప్తారు రఘురామకృష్ణరాజు గారికి ఒక మాట చెప్పండి. నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీ భాష మార్చుకోండి, మీరు సంస్కృతితో వ్యవహరించండి, బీ ఏ కల్చర్డ్ పర్సన్. అంతేగాని ఇట్లా క్రూడ్గా రూడ్గా ఏమి చదువుకోనేటువంటి వ్యక్తిలాగా ఆయన నేను సెయింట్ ప్యాట్రిక్స్ చదివాను, నిర్మలాలు చదివాను, లయోలా కాలేజ్ చదివానని చాలా లిస్ట్ చెప్పాడు. మరి ఆ స్కూల్స్లో చదివినప్పుడు నీకేం కల్చర్ వచ్చింది, నువ్వేం నేర్చుకున్నావు, నీ తల్లిదండ్రులు నీకేం కల్చర్ నేర్పించారు? మీ బిహేవియర్ వల్ల మిమ్మల్ని కాదు మీ తల్లిదండ్రులు కూడా అనుకునే పరిస్థితి ఉంది. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి ఇక్కడ, అదే ఫ్యామిలీలో కనుమూరి బాపురాజు అని ఆయన ఉన్నారు, పెద్ద మనిషి. సో హీ హ్యాస్ రెస్పెక్ట్ అమాంగ్ ఆల్ ది కమ్యూనిటీస్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్. మాది ఎంతో దూరమైన గ్రామం కూడా, అక్కడ కూడా చెప్పుకునేవారు ఆయన గురించి. ఏంటంటే అతని దగ్గరికి వెళ్తే ఎవరైనా మర్యాదగా పలకరిస్తారట, మజ్జిగిస్తారంట, కూర్చోబెట్టి మాట్లాడతారంట అని ఇట్లా చెప్పేవాళ్ళు నేను చిన్నప్పుడు. మరి అదే కుటుంబం నుంచి వచ్చి నాకు నువ్వు చెడబుట్టావా ఆ కుటుంబంలో, మీ చిన్న ఆయన పెద్ద ఆయన నాకు తెలీదు, ఆయనకేం అంత మంచి పేరు ఉంటే నీకేంటి ఇంత చెడ్డ పేరు? ప్రతి ఒక్కరిని దూషించడం, తోలనాడటం, నోటికొచ్చినట్టు వాగటం, ఏదంటే అని బూతులు మాట్లాడటం, అదేం పద్ధతి అది? మీరు అంత పెద్ద చదువుకున్నాక, మీరు డిఫరెంట్ స్టేట్స్ చదువుకున్నాక మీరు రెస్పెక్టబుల్గా బిహేవ్ చేయాలి కదా. వన్ థింగ్, సో మైండ్ యువర్ లాంగ్వేజ్. నెంబర్ 2, మీరు ఏదైనా శాంతాన్ని, సమాధానాన్ని పెట్టండి, అంతేగాని చిచ్చు రగిలించే కార్యక్రమాలు చేయొద్దు. హార్మనీ, ట్రాంక్విలిటీ, ఇవి రాష్ట్రానికి కావాలి. రెండవది, నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను ఇదే సమయంలో, మీ ఎమ్మెల్యే పేటరేగిపోతున్నాడు, చెలరేగిపోతున్నాడు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, 3 వర్గాల ఓట్లు నాకు అవసరమే లేదంటున్నాడు, అంటే ఎస్సీ, క్రిస్టియన్, ముస్లిం. సో అది మీ పాలసీ అయితే ప్లీజ్ డిక్లేర్. ఎందుకంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము అడగదలుచుకున్నాం, ఎస్సీ, మైనారిటీ, క్రిస్టియన్స్ ఈసారి మీరు కూటమికి వేయొద్దు, మాకేయండి ఓట్లు అని మేము అడగాలనుకుంటున్నాం. మీరు క్లారిటీ ఇవ్వండి. అంటే ఇచ్చిన పని మేము అడుగుతాం, బట్ యూ బీ క్లియర్. ఈజ్ ఇట్ హిస్ పాలసీ ఆర్ యువర్ పార్టీ పాలసీ? 80/20. ఎస్, 80/20 అది ఓన్లీ ఎస్సీస్. మళ్ళీ ముస్లిమ్స్ కూడా ఉన్నారు కదా. వెంకటేశ్వర రాజు అని అతనే చెప్తున్నాడు కదా, ముస్లిమ్స్ని వేధించేస్తున్నాడు, మాస్కులు తీసేస్తున్నాడు, మొత్తం 30%. ఓకే, 30 మీకు వద్దా అనేది చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వాలి. ఎస్. ఓకే.